సార్ నమస్కారం సార్. నంద్యాల ఐటీ కొట్టిం నుంచి సార్. ఈరోజు ఈ సాక్ష్య యాప్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈరోజు చూద్దాం సార్. సార్ ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళాలి సార్. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ సాక్ష్య అని టైప్ చేయాలి. ఈ సాక్ష్య అనేది ఈ విధంగా వస్తుంది సార్. ఈ సాక్ష్య ప్లేస్టోర్లో ఈ విధంగా ఈ యొక్క ఈ సింబల్లో ICJS అని ఉంటుంది. ఈ ICJS ఉన్న యాప్ మాత్రమే ఈ సాక్ష్య ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ చేయాలి సార్. పర్మిషన్స్ అన్నీ ఇచ్చుకోవాలి సార్. ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది. ఈ సాక్ష్యాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అలౌ ఇవ్వాలి సార్. తర్వాత డు నాట్ డిస్టర్బ్ యాక్సెస్ దగ్గర బ్యాక్ వెళ్ళాలి. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. మళ్ళీ పర్మిషన్స్ ఇవ్వాలి సార్. ఇక్కడ మళ్ళీ పర్మిషన్ అడుగుతుంది. ఇక్కడ ఎంపిన్ అనేది మనము డిఫాల్ట్గా 1 2 3 4 5 6 మళ్ళీ కన్ఫర్మేషన్ ఎంపిన్ 1 2 3 4 5 6 జనరేట్ పిన్ అనేది ఇస్తాం. ఇప్పుడు యాప్ అనేది మనము ఓపెన్ అయింది. ఇక్కడ యాప్లోకి వెళ్ళాలంటే మనం ఇందాక ఇచ్చిన ఎంపిన్ అనేది ఇవ్వాలి. 1 2 3 4 5 6 ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ప్రొసీడ్ అనే ఆప్షన్ను మనం క్లిక్ చేయాలి. ఇక్కడ ఏదైతే మనము ఆధార్కు లింక్డ్ మొబైల్ నంబర్ ఇచ్చామో ఆ యొక్క మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఇక్కడ నాది ఇస్తున్నాను. ఇక్కడ OTP వస్తుంది మన ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్కి. వచ్చిన OTPని ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాము. ఇక్కడ OTP ఎంట్రీ చేసిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ నొక్కుతాము. కాలేదు, మళ్ళీ రీసెండ్ చేస్తున్నాను OTP. ఇప్పుడు యాప్ అనేది సక్సెస్ఫుల్ లాగిన్ అయింది. ఇక్కడ మన డిజిలాకర్ పర్మిషన్స్ ఓకే ఇచ్చి సైన్ ఇన్ నొక్కుతాం. ఇక్కడ మన యొక్క ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు డిఫాల్ట్గా వస్తుంది. ఇక్కడ కింద ఐ కన్సెంట్ టు టర్మ్ ఆఫ్ యూస్ అనేది టిక్ ఇచ్చి సైన్ ఇన్ నొక్కుతాము. మళ్ళీ మనకు ఆధార్ లింక్డ్ అయిన మొబైల్ నెంబర్కు OTP వస్తుంది. ఇక్కడ మెయిల్ ఉంటుంది. మన యొక్క మెయిల్ అనేది ఏదనేది సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్కు OTP వస్తుంది. మనం ఏ నంబర్ అయితే ఇచ్చామో ఆ నంబర్కు OTP వస్తుంది. ఇక్కడ OTP ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ నొక్కాలి. ఇప్పుడు డిజిలాకర్ అనేది రీడైరెక్టింగ్ బ్యాక్ కంటిన్యూ ఒకవేళ క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నా పేరు వచ్చింది. ఇక్కడ ఇవి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్లు ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఈ యొక్క 3 లైన్లను క్లిక్ చేయాలి. ఇక్కడ పేరు, ఫోన్ నంబరు, ఆఫీస్ అనేది ఉందా లేదా చూసుకోవాలి. వచ్చి ఉన్న తర్వాత కరెక్ట్ ఉంటే పోస్టింగ్ అనేది మనము కంటిన్యూ చేయాలి న్యూ సాక్షిలోకి వెళ్ళి. ఇది సార్ మనం డౌన్లోడ్ చేసే విధానం.
నమస్కారం సార్. ఇట్లా ప్రతి ఒక్కరూ ఇన్స్టాల్ చేసుకోవాలా సార్?